కారు లేదంటే బైక్ 2023కు ముందు కొన్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ఇది మీకోసమే. 2023 కంటే ముందే మీరు వాహనం కొని ఉంటే మాత్రం ఇది మీకు షాకింగ్ న్యూస్ అవుతోంది. ఆ తర్వాత కొన్న వారికి మాత్రం ఊరటనిస్తోంది. ఎందుకంటే భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పెను మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు మనం వాడుతున్న సాధారణ పెట్రోల్ స్థానంలో ఇక నుంచి E20 పెట్రోల్ మాత్రమే దర్శనమివ్వబోతోంది. 2023 కంటే ముందు కొన్న మీ వాహన మైలేజీని దెబ్బతీస్తోంది. మీ వాహనంలో ఇంజిన్ పనితీరును దెబ్బతీస్తోంది. అసలు ఏంటి E20 పెట్రోల్ అంటే? దీనివల్ల దేశానికి కలిగే లాభం ఏంటి? కోట్ల సంఖ్యలో ఉన్న పాత వాహనాల పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? 23.4 కోట్ల వాహనాలకు E20 షాక్ తప్పదా? ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో ప్యూర్ పెట్రోల్ ఉండదా? E20 పెట్రోల్తో పాత వాహనాలకు నష్టం ఏంటి? ఆటోమొబైల్ రంగాన్ని పూర్తిగా మార్చేసి అతి పెద్ద మార్పు దిశగా భారత్ అడుగేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి మన దేశంలోని పెట్రోల్ బంకుల్లో కేవలం E20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీని గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు. E20 అనేది ఒక ఇంధన మిశ్రమం. ఇందులో 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంటాయంటే ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ మాత్రమే మనం కొనబోతున్నాం. ఏమిటి E20 పెట్రోల్? దీంతో మంచి జరుగుతుందా? వాహనాలకు E20తో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ప్రజలకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా వంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అసలు ఇథనాల్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఇథనాల్ అనేది మొక్కల నుంచి తయారయ్యే ఒక పునరుత్పాదక ఇంధనం. దీన్ని మొక్కజొన్న, చెరకు వంటి వాటి నుంచి తయారు చేయొచ్చు. అయితే పెట్రోల్లో ఇథనాల్ను ఎందుకు కలుపుతారు? దీనికి ప్రధానంగా 2 కారణాలను ప్రభుత్వం చెబుతోంది. మొదటి కారణం డబ్బు ఆదా. ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోలియం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఇది మన దేశీయ మారక నిల్వలపై, లోటుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోలియం దిగుమతుల వ్యయాన్ని తగ్గించుకోవాలని భారత్ యోచిస్తోంది. దిగుమతుల వ్యయాన్ని భారత్ ఎలా తగ్గించుకుంటుంది? పెట్రోల్లో ఇథనాల్ను కలపడంతో దిగుమతి చేసుకునే పెట్రోలియం పరిమాణం తగ్గుతుంది. తద్వారా భారీగా డబ్బు ఆదా అవుతుంది. గణాంకాల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు ఇథనాల్ను పెట్రోల్లో కలపడంతో భారత్ $155 కోట్ల ఆదా చేసింది. సో E20 పెట్రోల్తో భారత్కు సుమారు ₹1.5 కోట్ల మిగిలాయన్నమాట. 2014 నుంచి మన దేశంలో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. 2022 నాటికి అది 10%కి చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 20%కి చేరుకోవడాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. దీన్ని బట్టి చూస్తే పెట్రోలియం దిగుమతులను తగ్గించుకోవడానికి E20 పెట్రోల్ కీలకమన్నమాట. ఇక రెండో కారణం కర్బన ఉద్గారాలను తగ్గించడం. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ 40% తక్కువ గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తుంది. 2014 నుంచి ఈ ప్రక్రియ ద్వారా సుమారు 7 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగింది. కాబట్టి ఆర్థికంగా పొదుపు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ అనేవి E20 పెట్రోల్ వెనుక ఉన్న 2 ముఖ్య ఉద్దేశాలన్నమాట. వాహనాలపై E20 పెట్రోల్ ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే అసలైన సమస్య. దీనికి సమాధానం మీ వాహనం ఎంత పాతది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. దాదాపు 2023 అనంతరం తయారైన అన్ని రకాల వాహనాలు E20కి అనుగుణంగా రూపొందించబడ్డాయి. అంటే 3 ఏళ్లలోపు వయసున్న వాహనాలు E20 పెట్రోల్ను తట్టుకోగలవు అన్నమాట. మరి 2023 కంటే ముందు కొన్న వాహనాల పరిస్థితి ఏంటి? ఇందులోనే అసలైన సమస్య ఉంది. 2023కు ముందున్న వాహనాల్లో E20 పెట్రోల్ వాడితే మైలేజీ 3 నుంచి 7% వరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంజిన్ భాగాలు కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. మన దేశంలో అధికారికంగా పెట్రోల్ వాహనాల జీవితకాలం 15 ఏళ్లు. ఈ నేపథ్యంలో పాత వాహనదారులకు E20 పెట్రోల్ ఓ పెద్ద సవాలుగా మారబోతోంది. 2011ను ప్రారంభ సంవత్సరంగా తీసుకుందాం. ప్రభుత్వం E20కి అనుకూలమైన వాహనాలను 2023 నుంచి మాత్రమే తప్పనిసరి చేసింది. 2011 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు మన దేశంలో 25 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 23.4 కోట్ల వాహనాలు పెట్రోల్ వేరియంట్లు. దీని అర్థం ఏంటంటే ఈ 23.4 కోట్ల వాహనాల్లో ఏ ఒక్కటి కూడా E20 పెట్రోల్తో నడిచేందుకు సిద్ధంగా లేవు. ఇప్పుడు ఈ 23.4 కోట్ల వాహనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే వీరి కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా? కొత్తగా తెచ్చిన నిబంధనల్లో రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ RON గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. ఏమిటి RON? E20 ఇంధనం కనీసం 95% RON కలిగి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కారు లేదా బైక్ ఇంజిన్ పని ఏమిటంటే ఇంధనాన్ని మండించి దాన్ని శక్తిగా ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం సమానంగా మండితేనే ఇంజిన్ సజావుగా నడుస్తుంది. ఒకవేళ అది సరిగ్గా మండకపోతే ఇంజిన్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఇంజిన్లో ఇంధనం మండే ప్రక్రియలోనే RON కీలకంగా వ్యవహరిస్తోంది. ఇంజిన్లో ఇంధనం మండే స్థాయిని ఈ RONతో సూచిస్తారు. ఇంధనం మండే స్థాయి ఎక్కువగా ఉంటే RON అధికంగా ఉన్నట్టు అన్నమాట. RON ఎక్కువగా ఉంటే ఇంజిన్ పాడయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఆశిస్తున్నది ఇదే. అయితే ఇటువంటి నిబంధనల వల్ల 4 అతి ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి ప్రశ్న, ఇంధన దిగుమతులపై ప్రభుత్వం భారీగా డబ్బు ఆదా చేస్తోంది. ఆ ప్రయోజనం సామాన్య వినియోగదారులకు అందుతుందా? ఆ లాభాల్లో కొంత భాగం ప్రజలకు కూడా బదిలీ చేయాలి కదా అన్న వాదన వినిపిస్తోంది. రెండో ప్రశ్న, అసలు ఇటువంటి నిబంధనను ముందే ఎందుకు అమలు చేయలేదు? ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడు 20% ఇథనాల్ కలపడమే అయినప్పుడు 2023 వరకు ఎందుకు వేచి చూశారు? వినియోగదారులకు, వాహన తయారీదారులకు ముందే ఈ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ప్రజలకు ప్రత్యామ్నాయాలు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రస్తుతం ప్రభుత్వం E20 పెట్రోల్ తప్పనిసరి చేస్తోంది. అంటే బంకుల్లో మీకు కేవలం E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. మీరు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా మీకు స్వచ్ఛమైన పెట్రోల్ దొరకదన్నమాట. ఇది ఎంతవరకు న్యాయం అంటూ చాలా మంది వాదిస్తున్నారు. చివరగా 4వ ప్రశ్న, ఒకవేళ వాహనాలు పాడైతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అనేక బీమా కంపెనీలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టంగా చెబుతున్నాయి. E20కి అనుకూలం కాని పాత వాహనాల్లో ఈ ఇంధనం నింపితే తాము బీమాను చెల్లించలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. అంటే E20 ఇంధనంతో మీ వాహనం పాడైతే, నష్టం జరిగితే అందుకు పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లించవన్నమాట. అటు ప్రభుత్వం కూడా బాధ్యతను తీసుకోవడం లేదు. ఈ గందరగోళానికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టమైన సమాధానాలు లేవు. గతేడాది ఈ E20 నిబంధనను నిలిపేయాలని కోరుతూ వినియోగదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం నిరాకరించింది. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, E20 ఇంధనం ప్రజలకు వ్యతిరేకంగా తెస్తున్నట్టు కాదు. ఇప్పటికే బ్రెజిల్, అమెరికా, యూరోప్ వంటి మార్కెట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఖర్చులను తగ్గించుకోవడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి ఇది సరైన మార్గం. మనం కూడా ఖచ్చితంగా దీన్ని స్వీకరించాలి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ E20 ప్రక్రియ అమలు చేసే విధానం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ఇథనాల్ ఇంధనం వాడడం అనేది ఒక గొప్ప ముందడుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మన దేశంలో ఉన్న సుమారు 23.4 కోట్ల పాత పెట్రోల్ వాహనాల యజమానుల భవిష్యత్తు ఏమిటి అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. అటు బీమా కంపెనీలు చేతులెత్తేశాయి, ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. E20 పెట్రోల్ పాత వాహనదారులను హడలెత్తేస్తోంది. ఈ విషయంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఎలా ముందుకు తీసుకువెళుతుందో వేచి చూడాల్సిందే.